హాయ్ ఫ్రెండ్స్, కల్కి 2890 ఏడీలో ప్రాజెక్ట్ కే అంటే కల్కి కాదు, కర్ణ కాదు. ప్రాజెక్ట్ కేకి కృష్ణుడికి ఏంటి కనెక్షన్? పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడు హార్ట్ థియరీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే యాస్కిన్ కి హార్ట్ దగ్గర స్టిచెస్ మార్క్స్ ఉంటాయి. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితేనే అలా స్టిచెస్ మార్క్స్ ఉంటాయి. అయితే జగన్నాథ్ ఆలయంలో శ్రీకృష్ణుడి హార్ట్ ఉందని తెలుసుకుని యాస్కిన్ ఆ హార్ట్ ని తన హార్ట్ తో రీప్లేస్ చేసి ఉండవచ్చు. కానీ శ్రీకృష్ణుడు హార్ట్ కలియుగంలో ఎండ్ వరకు అలానే ఉండడం వల్ల హార్ట్ వీక్ గా అయి ఉండొచ్చు. అందుకే యాస్కిన్ ఆ హార్ట్ డిఎన్ఏతో ఆ సీరం ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు హార్ట్ మళ్ళీ సీరంతో స్ట్రాంగ్ అయితే అప్పుడు యాస్కిన్ కి ఆ శ్రీకృష్ణుడు పవర్స్ వస్తాయి. అందుకే ల్యాబ్స్ లో ఉమెన్ నుండే ఆ సీరం ని డెవలప్ చేపిస్తున్నారు. అండ్ ఫైనల్ గా ఆ సీరం అనేది దీపిక పాడుకునే వూమ్ లో దొరుకుతుంది. యాస్కిన్ ఆ సీరం ని ఇంజెక్ట్ చేసుకున్న వెంటనే హార్ట్ దగ్గర ఫంక్షన్ స్టార్ట్ అయింది. సీరం సక్సెస్ అయ్యాక ఆ హార్ట్ గ్లో అవుతుంది. అందుకే యాస్కిన్ క్లైమాక్స్ లో ఒక డైలాగ్ కూడా చెప్తాడు, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటే కృష్ణుడు వస్తున్నాడు. ఒకవేళ ఇది నిజమైతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కృష్ణుడు పవర్స్ కంటే పవర్ఫుల్ గా కలియుగం ఎండ్ లో కల్కి పుడతాడు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.